సంక్షేమ బాటలో ముందుకు నడిపిస్తాం, అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తాం. మాకు ఓటేయండి, మాకు మళ్ళీ మళ్ళీ ఓటేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. యాక్చువల్గా ఏ రాజకీయ పార్టీ పెట్టుకున్నా ఈ స్లోగన్ అనేది కామన్గా ప్రజల్లోకి వెళ్ళే స్లోగన్. కానీ ఈ మధ్యకాలంలో మనం కొన్ని చూస్తూ ఉంటే కొన్ని రాజకీయ పార్టీలు ఆల్రెడీ 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా అది నిలబెట్టుకోలేక దెబ్బ కొట్టినట్టుగా ప్రజలు మూలన కూర్చోబెట్టినా సరే, ఈరోజు తిరిగి ఆ రాజకీయ పార్టీలు బయటకు వచ్చి, ఆ రాజకీయ నాయకులు బయటకు వచ్చి వాళ్ళు ఒకటే సిద్ధాంతం, మాది వినాశనం విధ్వంసం మా సిద్ధాంతం, మేము ఏదైనా మాట్లాడితే నరుకుతాం, చంపేస్తాం, లేకపోతే వినాశనం సృష్టిస్తామని బహిర్గతంగా నాయకులే మాట్లాడడం కాకుండా వాళ్ళ కార్యకర్తల చేత కూడా అదే మాట్లాడించటం. అంటే మేము వస్తే ఎలా చేస్తాం, మేము వస్తే నరికేస్తాం, మేము వస్తే చంపేస్తాం, మేము వస్తే వినాశనం చేస్తాం, లేకపోతే వాళ్ళని ఇలా చేస్తాం అలా చేస్తాం, భయభ్రాంతులను చేస్తామని చెప్పి మాట్లాడుతున్న సందర్భాలు కూడా చూసాం. సాధారణంగా ఉగ్రవాదుల్ని మించి ఉన్మాదంతో ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏపీలో రాజకీయాలు చేస్తుందంటే, నిజంగా ఈరోజు ఇలాంటి పార్టీలని ఒక 5 సంవత్సరాల పాటు ఇలాంటి పార్టీని యాక్సెప్ట్ చేసినందుకు ఇప్పటికే బాధపడుతున్న ఏపీ ప్రజలు ఆఖరికి మళ్ళీ సిగ్గుపడే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనందరం తెలుసు, ఒక్క ఛాన్స్ అని ఆ రోజు ఒక మాటకి ప్రజల దురదృష్టం అనకూడదు కానీ కొంతమంది దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి. ఆ సందర్భంలో 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే ఎటువంటి విధ్వంసం సృష్టించారు, ఎటువంటి వినాశనం సృష్టించారు. అయినా కూడా ఈరోజు ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత కూడా అధికారం పోయిన అహంకారం ఎక్కడా తగ్గక ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, ప్రజల్ని ఇంకా ఎలా భయభ్రాంతులను చేయాలి, లా అండ్ ఆర్డర్స్ ఇష్యూ ఎలా క్రియేట్ చేయాలి ఉద్దేశంతో అతను తీసుకెళ్తున్న నైజం. అంటే మీది రావట్లేదా? ఎవరికి రావటం లేదా? ప్రత్యేకంగా అంటే రాజకీయ పార్టీల తాలూకా వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్నాను. నేను ఇందాకే చెప్పాను, ఒక రాజకీయ పార్టీలు ఏదైనా ఒక కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నా, పెట్టే ఉద్దేశం ఉన్నా, యాక్చువల్గా పెట్టే ఉద్దేశం దగ్గర నుంచే ప్రజలకి సేవ చేయాలి, మేము ఇలా ప్రజల సంక్షేమ బాటలో ముందుకు నడిపిస్తాము, మేము అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తాము, లేకపోతే మేము వచ్చిన తర్వాత ఇలా చేస్తాము అలా చేస్తామని చెప్పిన సందర్భాలను చూసాం. కానీ ఒక ఉగ్రవాదుల్ని మించిన ఉన్మాదంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రంలో చేస్తున్న రాజకీయాలు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు లిటరల్లీ చెప్పాలంటే సిగ్గుపడ్డారు మొన్నటి వరకు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి బతిమాలిన పాపానికి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎక్కడికో అంటే 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితి నుంచి ఆఖరికి లాస్ట్ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా తిరగాలన్నా ఒక భయం, పాత్రికేయ మిత్రులు మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక గట్టిగా మాట్లాడాలన్నా ఒక భయం, ప్రజా సంఘాలు ఏమైనా మాట్లాడాలన్నా ఒక భయం, లేకపోతే ఉద్యోగస్తులు ఏమైనా ధర్నా చేయాలన్నా ఒక భయం, లేకపోతే ఎవరైనా ఇది తప్పు అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద పెట్టే కేసుల గురించి ఒక భయం, లేకపోతే వాళ్ళ మీద జరిగే దాడుల గురించి ఒక భయం. ఆఖరికి ఒక భయానక వాతావరణంలో 5 సంవత్సరాలు బతికిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారిగా వాళ్ళ జీవితాల్లోకి వెలుగు వచ్చినట్టుగా ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో ఇన్ని రోజుల కసిని కూడా ఒక్కసారిగా తీర్చుకొని 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజారు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి పశ్చాత్తాపం కూడా పడకుండా మళ్ళీ ఎగైన్ అండ్ అగైన్ బయటకు వచ్చి రప్పా నరుగుతాము, మా పార్టీ సిద్ధాంతం వినాశనం విధ్వంసమే, మా పార్టీ తాలూకా నినాదం ఏంటంటే రప్పా, కొన్ని రోజులు పోతే మా పార్టీ గుర్తు ఫ్యాన్ కాదు గొడ్డలి అని చెప్పే పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక నాయకుడు తాలూకా మెంటాలిటీ, ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న నాయకుడు తాలూకా మెంటాలిటీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి తాలూకా మెంటాలిటీ చూస్తూ ఉంటే ప్రీవియస్ నుంచి ఒకసారి మనందరం కూడా బ్యాక్కి వెళ్ళి రావాలి. ఎందుకంటే ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టాడని చెప్పి ఆ రోజు కేసులు పెడితే ఈ రోజుకి కూడా ఆ కేసుల చుట్టూ తిరిగే పరిస్థితి. సుమారుగా చూసుకుంటే దగ్గర 13 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు, వీటితో పాటు సుమారుగా సిబిఐ ప్రాథమిక విచారణలోనే 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడబెట్టాడని చెప్పిన తర్వాత జైలుకు పంపించిన తర్వాత ఈ రోజుకి కూడా ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో సోనియా గాంధీ గారితో అంటే కొంచెం రాజీ కుదుర్చుకొని బెయిల్ తెచ్చుకున్నారన్న సంగతి మీకు నాకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు. అప్పటి నుంచి కూడా చూసుకున్నా కూడా ఈ రోజుకి కూడా ఆ విచారణకి ప్రతి ఒక్కరు 2 రోజులకు ఒకసారి ఎవడో ఒకసారి రీసెర్చ్ పిటిషన్ వేయిస్తాడు. మరి ఆ రోజు నేను నీతిమంతుడిని, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ అక్రమాస్తులు కూడబెట్టుకోలేదని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు విచారణకు కూడా
సహకరించలేని పొజిషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అటువంటి ఒక దాన్ని ఏ నైజం అంటారంటే క్రిమినల్ నేచర్. అందుకే మీరు లాస్ట్ 5 సంవత్సరాల్లో చూసుకుంటే రాష్ట్ర ప్రజలందరూ అతన్ని ఒక సైకో అనేవారు. ఆ సైకో ఏమనంటే మా మీద కేసులు పెట్టేవారు. కానీ దానికి నిదర్శనం ఈరోజు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడగట్టుకొని అదే తండ్రి చావును కూడా అడ్డం పెట్టుకొని అధికారంలో రావడానికి ఎంత ప్రయత్నం చేశాడో మీ అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన నిజాలు ఏంటంటే తండ్రి చనిపోయిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళేదానికి కూడా ఎంత సమయం పట్టిందో మీకు తెలుసు. తండ్రి చనిపోయిన తర్వాత అతను ఎక్కడున్నారో కూడా మీ అందరికీ తెలుసు. తండ్రి చనిపోయిన తర్వాత ఎంతమంది చేత సంతకాల సేకరణ తీసుకున్నారో కూడా మనందరికీ తెలుసు. సాక్షాత్తు నిన్న మొన్న మా అచ్చెన్నాయుడు గారు కేశవ్ గారు మాట్లాడిన మాటలకి బొత్స సత్యనారాయణ గారు లాంటి ఇబ్బంది పడ్డారు. కానీ సాక్షాత్తు కన్నా లక్ష్మీనారాయణ గారి నిన్నగాక మొన్న ఆ టైంలో అతను మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి, ఆ రోజు నేను కూడా సంతకం పెట్టాను, నేను సంతకం పెట్టి తప్పు చేశానని 2-3 నెలలకే నేను బయటకు వచ్చేసానని చెప్పి సాక్షాత్తు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ రోజు నిన్నగాక మొన్న అతను కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఒక అధికారం కోసం ఎంతవరకైనా దిగజారుతాడు జగన్మోహన్ రెడ్డి అన్న ఒక విషయం చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. వాటిలో భాగంగానే ఈరోజు మనం చూసుకుంటే ఆ రోజు తల్లిని చెల్లిని ఏ రకంగా గుండ్లకు హత్తుకున్నాడు, తల్లిని ఓదార్చాడు, చెల్లిని ఓదార్చాడు, నన్ను జైలుకి పంపిస్తున్నారా బాబోయని లబోదిబోమని గుండ్లు బాదుకుంటే పాపం ఆ మహాతల్లి షర్మిలమ్మ ఏ రోజు కూడా ఏ ఆడబిడ్డ కూడా పాదయాత్ర చేసిన సందర్భాలు కూడా మనం చూడలే. అటువంటిది ఆ టైంలో ఆ అమ్మ ఇంచుమించు కొన్ని వేల కిలోమీటర్లు పిల్లల్ని, భర్తని, అత్తమామల్ని అందరినీ, ఇల్లుని, వాకిల్ని వదిలేసి ఒక ఆడకూతురు ఆ రోజు పాదయాత్ర చేసిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఆయనకి కూడా నేను గుర్తు చేయాలి, నీ నైజం ఇది. ఆయనకి గుర్తు చేయడంతోనే పాటు ప్రజలు కూడా గుర్తు చేయాలి, అతగాడి నైజం ఇది. అదే తల్లి ఆ రోజు ప్రతిరోజు కూడా అతను బై ఎలక్షన్లోని పోటీ చేసిన తర్వాత ఆవిడ చెంగు పట్టుకుని కళ్ళు తుడుచుకుంటూ నా బిడ్డని, తండ్రి లేని నా బిడ్డని మీరు ఆశీర్వదించండి అని చెప్పి ప్రతి ఒక్క నియోజకవర్గము తిరిగి ఆ వయసులో ఆవిడ చేస్తే అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడండి? అఫీషియల్గా కూర్చోబెట్టి ఆవిడని ఆహ్వానించి వాళ్ళ తాలూకా ప్లీనరీ మీటింగ్లో రాజీనామా చేయించి తల్లిని లిటరల్లీ మెడబెట్టుకు బయటకు గెంటినట్టుగా పార్టీ నుంచి గెంటి పడేశారు.